మినీ ఉప్మా బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మినీ ఉప్మా బాల్స్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉజ్వల గారు, ఐటమ్స్ వచ్చేసాయి. సో చాలా తక్కువే ఉన్నాయండి ఐటమ్స్. చాలా ఈజీ ఐటమ్స్ కదా. అవును, అంటే కొత్తగా పెళ్ళైన వారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవే ఉన్నాయి. ఓకే. సో నేను చెప్పా కదా, మీ రెసిపీస్ అన్నీ కూడా వెరైటీ ఎలానో, ఇంగ్రీడియంట్స్ తక్కువ అండ్ సింపుల్ అండ్ టేస్ట్ ఆల్సో. అవును, తొందరగా కూడా అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగిద్దాం. ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నామండి. వాటర్ పోసి ఓకే, వాటర్ పోసుకున్నాం కదండి. నెక్స్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్. సో ఉజ్వల గారు, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఖాళీ టైంలో అంటే పిల్లలు అంతా హౌస్ వైఫ్ అంటే మన హస్బెండ్ కావాల్సినవి, పిల్లలు కావాల్సినవి చూసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం నేను టీచర్గా వర్క్ చేయాలని, కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయాలని, హస్బెండ్స్ వీళ్ళందరికీ నేను అవసరం కాబట్టి కొన్ని రోజులు నేను పక్కకు పెట్టాను. బట్ నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓ, కుకింగ్ వీడియో, యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేసి మనమే ఇండిపెండెంట్గా ఉంటే బెటర్ ఏమో. అంటే అప్పుడు మన పని చూసుకోవచ్చు, మన పిల్లలు కూడా చూసుకోవచ్చు అని అనుకుంటున్నాను. దానికి మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఓకే అని అన్నారు. మేబీ త్వరలో సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి వంటకాల రుచి అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీ వెరైటీ వంటకాలను మొత్తం ప్రపంచం అంతా పరిచయం చేసేయాలనుకుంటున్నాను. ఓకే, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఈ సూజీ రవ్వ అంటారు, అంటే బాంబే రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. సో దీనికి సరిపడేంతగా మనం వేసుకుందాం. ఓకే, ఇవి ఉండలు పడకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో కొంచెం కొంచెం వేసుకుంటే, లేదంటే ఉండలు పడిపోతాయి అన్నమాట. సో అయితే ఉజ్వల గారు, ఉప్మా పెద్దగా ఇష్టపడని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందా ఇది? చాలా నచ్చుతుంది, ఈజీగా కూడా అయ్యే ఐటమ్. ఓకే, క్విక్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా డిఫరెంట్గా తింటారు, ఎమ్మీగా ఉంటుంది. ఉప్మా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఎవరైనా తినొచ్చు. ఓకే, ఇంతకీ మీ వారికి మీ చేతి వంటలో ఏది ఇష్టమో చెప్పలేదు. అన్నీ ఇష్టం అంటారు. ఎక్కువగా పప్పుచారు అంటే చాలా ఇష్టం, ఫిష్ ఫ్రై. పప్పుచారు ఫిష్ ఫ్రై కాంబినేషన్ ఇది ఎక్కువ బాగా చేస్తావు, నాకు ఇష్టము అని చెప్తారు. ఓకే, చికెన్ కానీ మటన్ కానీ. సో బాబుకేమో ప్రాన్స్, గోంగూర ప్రాన్స్ చాలా అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మాయి సరిగ్గా తినదు, సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తే తింటుంది అనమాట. ఓకే, ఇది మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు చల్లారుస్తాం. చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది చల్లారాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే, ఓకే అండి, చల్లారేదాకా వెయిట్ చేద్దాం అయితే. సరే, వెయిట్ చేద్దాం. ఉజ్వల గారు, కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దామా అండి? చల్లారిపోయింది కదా? చల్లారిపోయింది. వీటిని మనం బాల్స్ లాగా చేసుకుందాం. ఓకే, అంటే ఈ బాల్స్ నీట్గా రావడం కోసం కొద్దిగా చేతికి ఆయిల్ వేస్తే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇట్లా బాల్స్ లాగా వాటి మనం చేసుకుందాం. సో ఇందాక వడలనేమో వడల్లా చెయ్యలేదు, దీన్నేమో వడల్లా చేస్తున్నారు. ఓకే, సో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఉజ్వల గారు, మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ అండి? అంటే డాన్స్ చేస్తారని చెప్పారు, నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పారు, అండ్ అలానే ఇంకా హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగో ఉండనే ఉంటాయి. సో ఏది బాగా ఇష్టం మీకు? మీకు ఎన్సీసీ ఐడియా ఉందా? ఐడియా ఉంది.
సో దాంట్లో నేను లీడర్గా ఉండేదాన్ని. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అదంటే సోషల్ అందరికీ అలా హెల్ప్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అసలు యాక్చువల్గా నేను పోలీస్ అవ్వాలని మా డాడీకి చాలా ఇష్టం ఉండేది. సో నేను అన్ని క్వాలిఫై అయ్యాను. NCC సర్టిఫికేట్ ఉంటే మనకి ఈజీగా వచ్చేదనమాట. సో మా నాన్నగారు మా అమ్మ కూడా నా వెంట వచ్చి, మనకు ట్రైనింగ్ జరుగుతుంది అంటే చాలా కిలోమీటర్స్ పరిగెత్తాలి, లాంగ్ జంప్, హై జంప్స్ అవన్నీ ఉంటాయి కదా. మా అమ్మ మా నాన్న కూడా నా వెంట వచ్చి చాలా కష్టపడ్డారు, కానీ లాస్ట్ టైంలో మిస్ అయిపోయిందండి. అదొకటి కొంచెం బాధగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నేను స్పోర్ట్స్లో ఉన్నాను, NCCలో ఉంటాను, అండ్ హాస్టల్లో జనరల్ సెక్రటరీ, అన్నిట్లో ఫస్ట్ అనమాట. గేమ్స్లో అన్నిట్లో ఉంటాను. ఓకే, సో బాగా యాక్టివ్ అన్నమాట కాలేజ్ డేస్ నుంచి. ఓకే, సో స్పోర్ట్స్ అవి కూడా బాగా ఆడేవాళ్ళండి? బాగా ఆడేదాన్ని అండి. కబడ్డీ ఆడేదాన్ని, వాలీబాల్ ఆడేదాన్ని, మంచిగా ఆడేదాన్ని. కానీ ఏమంటే మ్యారేజ్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటాయి కదా. సో మనం ఇంకా ఇంటికి పరిమితం అయిపోయాం. బట్ ఇప్పుడు మా హస్బెండ్ పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కదా, సో ఇప్పుడు నీకు నచ్చింది చేయని చెప్పారు. సో అందుకే ఇప్పుడు కొంచెం బయటికి రావడం స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఉండలు చుట్టుకోవడం అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి? స్టవ్ వెలిగించి వీటికి పోపు పెట్టుకుందామా? ఓకే, సరే, ఇది ఇటు మారుస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో చీరలు షాపింగ్లు గట్రా ఎక్కువగా చేస్తూ ఉంటారా ఉజ్వల గారు? చాలా అంటే ఇష్టం నాకు. మా వాళ్ళందరూ అంటుంటారు కలర్ కాంబినేషన్స్ బాగా ఉంటాయి అని అంటారు. ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ. చాలామంది అంటూ ఉంటారు. ఓకే, నాకు చాలా ఇష్టం షాపింగ్ చేయడం అంటే. సో జీలకర్ర వేసుకో. జీలకర్ర ఓకే. తగినంత మినప్పప్పు, అంటే కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా నాకైతే చాలా ఇష్టం. సో తర్వాత కొంచెం పచ్చి శనగపప్పు అండి. ఓకే, ఇవి కొంచెం వేయిద్దాం. ఓకే, ఇదిగోండి. ఈ మూడు కూడా కాసేపు అలాగా కొంచెం కలర్ వచ్చిందంటే కొంచెం కొద్దిగా కరివేపాకు వేద్దాం. సో నెక్స్ట్ టైం వేద్దామండి దాంట్లో ఆనియన్స్ వేసుకుందాం. సో దీని టేస్ట్ని బట్టి నెక్స్ట్ టైం ఉప్మా కాకుండా ఇలా మినీ ఉప్మా బాల్స్ తింటాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. ఖచ్చితంగా. కొంచెం టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చాలా ఇష్టపడతారు పిల్లలు. సో తర్వాత అండి చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ రెడ్ అయితే కలర్ చాలా బాగుంటుంది. కొద్దిగా అవ్వంగానే మనము మినీ బాల్స్ వేసేసుకుందాం. సో రెడీ చేసి పెట్టుకున్న బాల్స్, మా మినీ బాల్స్ దాంట్లో వేసేసుకోవాలా? నెక్స్ట్ ఇప్పుడు బాల్స్ వేసుకుందాం, మినీ ఉప్మా బాల్స్. ఓకే అండి, సో ఇది దాంట్లో వేసేసుకోవడమేనా? మీ రెసిపీ వల్ల ఇప్పుడు నాకు క్రేవింగ్ వస్తుంది. చెప్పండి అనుష గారు. నాకు ఇవి చూసి రసగుల్లా గుర్తొచ్చింది, ఇప్పుడు అవి తినాలనిపిస్తుంది. చాలా అలాగే ఉంది కదా. అవును, అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారు. రెడ్ చిల్లీ ఫ్లాక్స్. చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్. ఉజ్వల గారు అయిపోయిందా అండి? అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమేనా? ఓకే. మినీ ఉప్మా బాల్స్ రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మినీ ఉప్మా బాల్స్ కి కావలసిన పదార్థాలు: ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉప్మా రవ్వ, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ. మినీ ఉప్మా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు,
ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత చుట్టుకున్న ఉప్మా బాల్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మినీ ఉప్మా బాల్స్ రెడీ.